సో, ఆ పాట చూసిన తర్వాత చిరంజీవి గారు మిమ్మల్ని పిలిచారంట. అవును, సో, మెచ్చుకున్నారు. ఆ స్టోరీ ఏంది సార్ అసలు? ఆ రోజు రిలీజ్ అయింది. నేను చిరంజీవి గారి షూటింగ్‌లోనే ఉన్నా, ముగ్గురు మనగాళ్ళు. నన్ను పిలిచారు, అడిగారు, "ఏంటి సాంగ్ చేశావా? కృష్ణారెడ్డి గారి సినిమా రిలీజ్ తెలుసా?" అంటే, "తెలుసన్నా." "నువ్వు ఏదైనా సాంగ్ చేసావా అందులో?" అన్నాడు. "ఆ, చేసినాను. 2 ఉన్నాయన్న. హ్మ్. ఉడతా ఉడతా వచ్చి అది ఇది ఇంకో పాట. నువ్వు చూసావా?" అంటే, "చూడలేదన్న." "చూడలేదా? చూడలేదన్నా. తెలుసా నీకు? పాటతో సూపర్ హిట్ సినిమా తెలియదా నీకు?" అన్నాడు. హ్మ్. కృష్ణారెడ్డి గారు కలుపుకున్నాడు. కలిపిన అప్పుడే కొత్తగా వచ్చినాయి సెల్ ఫోన్లు. హ్మ్. ఏం చెప్పిండో ఏమో. సరే, ఆ, పంపిస్తావా రీల్ అనేది ఒకటే వినపడ్డది. రీల్ రానే వచ్చింది. హ్మ్. భాస్కర ప్యాలెస్లో షూటింగ్ ఆ రోజు. ఓకే. అక్కడ చిన్న ప్రివ్యూ థియేటర్ ఉంది, ఒక 10 మంది. హ్మ్. అందులో వేరే వేసిండ్రు. హ్మ్. చూడనే చూసిండు. మళ్ళీ ఇంకొకసారి వేయండి అన్నాడు. 2 సార్లు చూసిండు. "చాలా బాగా చేశావు బాబు, చాలా బాగా చేశావు. అందుకా హిట్ టాక్ నీ పాటతో హిట్ అని" అన్నారు. మెచ్చుకున్నారు పాపం. అట్లా అది ఏం చేసినామో తెలియదు. చూస్తే 365వ రోజు సెకండ్ షో హౌస్ఫుల్ నా కళ్ళతో నేను చూసిన. అది ఆ పాట.